నమస్తే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పిండు. ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత మీరు ఎగిరి గంతేయాల్సిందే ఇగ. గంతేస్తారో లేకపోయినట్టయితే బార్ షాప్‌లో పోతారో మీ ఇష్టం. ఎందుకంటే ఇదంతా చెప్పేటిదంతా ఈ తాగుడు ముచ్చటే ఇప్పుడు నేను చెప్పేది. ఎందుకంటే రేవంత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అట్లుంటాయి అన్నట్టు. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకేం కొదువు ఉండదు కదా! రాజు ముయ్యంటే ముయ్యాలే, తెరవంటే తెరవాలే. ఏంటి బార్లు. సేమ్ అట్లనే ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు సర్కారు. ఏం నిర్ణయం తీసుకున్నాడా అంటే ఈ ఎన్నో తారీఖు ఇది 19వ తారీఖు ఆదివారంను సోమవారం. ఈ ఆదివారం సోమవారం ఈ 2 రోజులు మీన్స్ అంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం 3 గంటల వరకు తెల్లారి గట్ల 3 గంటల వరకు ఇక తాగినోడికి తాగినంత. తాగినోడికి తాగినంత అంటే పైసలు మనయే. కానీ బార్లు మాత్రం ఓపెన్ ఉంటాయి. బార్లు రెస్టారెంట్లు అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి. వైన్స్ ఉండయి. బార్లు రెస్టారెంట్లు ఓపెన్ ఉండాలన్నట ఆ రోజు. ఎవరు ఆర్డర్ ఇచ్చిందంటే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అండ్ రాష్ట్ర సర్కార్. ఏంది మరి ఇదేమన్నా పండుగనా లేకపోయినట్టయితే ఉంటే ఇంకా దేనికోసం ఇట్లా బార్లు అండ్ రెస్టారెంట్లు ఎప్పుడు కూడా ఉండదు కదా, ఎప్పుడు కూడా ఇంత నిర్ణయం తీసుకోరు కదా అంటే తీసుకుంటాడు. అట్లే తీసుకుంటాడు రేవంత్ రెడ్డి కదా అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి. ఎందుకు తీసుకున్నాడు అంటే రేవంత్ రెడ్డికి మీరు ఒకసారి నేను అడిగేటువంటి ఒక క్వశ్చన్కి ఇమ్మీడియట్గా ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డికి ఇష్టమైనటువంటి ఆట ఏంటో ఒకసారి మీరు కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టపడేటువంటి ఆట, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా వాళ్ళ మనవడు ఇష్టపడేటువంటి ఆట కానీ వాళ్ళ మనవడు ఇష్టపడేటువంటి ఆట కానీ పేరు కానీ ఏది ఫుట్బాల్ ఆట. రేవంత్ రెడ్డి మనవడిని కూడా మెస్సీ అంటే ఇష్టం, ఫుట్బాల్ ఆట కూడా ఇష్టమే. కాబట్టి ఈ ఫుట్బాల్ ఆట ఫైనల్ ఉన్నది ఆ రోజు మరి మెస్సీ టీము మరి ఫైనల్కి పోయింది అనుకుంటున్నా. సో మెస్సీ టీం ఆడుతుంది కాబట్టి ఇక రేవంత్ రెడ్డికి ఎక్కలేనటువంటి ఆనందం కదా. ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన ఫుట్బాల్ బాగా చూస్తాడు, బాగా కూడా ఆడతాడు. ఇక మొన్నకి ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి మెస్సీతో ఆడుతా అంటే మనం ఆయన ఆట ఎంత తీరో, ఆయన పనితీరు, ఆయన ఆట తీరు ఏందో మనం చూసినాం. ఇక బాల్ దంతే చక్కగా అలాగే పోతా ఉన్నది. అది ఉన్నది ఒలనే పడుతుంది పోయి, బాల్ దంతే అలానే పడతా ఉన్నది. అటు ఇటు కూడా కొంచెం కూడా మిస్టేక్ లేదు, చక్కగా గీత గీసినట్టే పోతుంది రేవంత్ రెడ్డి తంతే. ఆ రోజు వాళ్ళ మనవని కూడా తీసుకుపోయాడు కదా ఆ మన ఉప్పల్ స్టేడియానికి. సో రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆట ఇష్టం కాబట్టి ఆ ఫుట్బాల్ ఆటని అందరూ కూడా తెలంగాణ ప్రజలంతా కూడా దాన్ని ఫుట్బాల్ ఆటని ఆశీర్వదించాలన్నట్టు, చూసి ఆనందించాలి. ఆ ఆటని ఆనందించుకుంటా ఇక కేరింతలు కొట్టాలి, ఈలలు కొట్టాలి, అంతేకాకుండా తాగాలి, ఊగాలి. తాగి ఊగేటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి పేరు తలుసుకోవాలి. మరి ఇది కావచ్చేమో రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. ఆయన చేసింది ఏంటిదంటే ఆది సోమవారాల్లో 3 గంటల వరకు బార్లు ఓపెన్ కథం. మనకు తెలంగాణ ఇప్పుడు ఇండియా నుంచి ఈ ఫిఫా వరల్డ్ కప్లో ఇండియా టీం లేదు. ఇండియా టీం ఎక్కడ కూడా ఆడలే కదా ఈ వరల్డ్ కప్. ఫిఫా వరల్డ్ కప్లో ఇండియా ఫుట్బాల్ టీమే లేదు అలా. మరి నిజంగా ఇండియా టీం ఏమైనా ఉన్నది ఈ రేవంత్ రెడ్డికి ఇష్టం కాబట్టి ఈ సర్కార్ ఏమైనా నిర్ణయం తీసుకున్నదంటే అది వేరు. అసలు టీమే లేదా మనది, ఆడినటువంటిది అసలు లేనేలేదు. అలా ఆడలేదు, పార్టిసిపేట్ చేయలేదు ఆ ఫిఫా వరల్డ్ కప్లో. అట్లాంటిది ఏ దేశాల్లో 2 ఆడుకుంటా ఉంటే ఆ దేశాల్లో కూడా కనీసం ఈ ఓపెన్ ఉండేవో లేవో నాకైతే తెలియదు. కానీ మన దేశంలో కేవలం ఒక తెలంగాణలో మాత్రం ఉన్నదా ఈ ఘనత రేవంత్ రెడ్డికి వేయాలి. తలకాయ మీద ఒక కిరీటం పెట్టాలి ఇప్పుడు. ఇక ఇది అసలు ఫిఫా వరల్డ్ కప్ తీసుకొచ్చి ఆ గెలిచినటువంటి జట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిపోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మామూలు నిర్ణయమా? మరి ఎందుకో సర్కారు సంబంధించినటువంటి సర్కారు సంబంధించినటువంటి పాఠశాలలు కానీ లేకపోయినట్టయితే ఇంకా మిగతా సంబంధించినటువంటి కానీ లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మీరు తెలంగాణకి ఎందుకు పని చేయరు? మరి 3 గంటల వరకు ఒక రోజు పని చేస్తే అవుతుంది? అది కుదరదు. ఎందుకంటే ఆదాయం రావాలి కదా, మనకు ఆదాయం రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళ మనవడు కూకొని టీవీల ముంగట ఎంజాయ్ చేస్తారు కదా, జనాలు కూడా అట్లా ఎంజాయ్ చేయాలి, తాగి ఎంజాయ్ చేయకూడదు అని చెప్పేసి ఒకరోజు ఆఫర్ పెట్టినట్టుగా కనబడుతున్నది. 3 గంటల వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు బంద్ కావాలి బార్లు. 3 గంటలు ఎక్స్ట్రా పెట్టిండు వాడు. 3 అంటే వాడు తెల్లారి గంటల వాడు మొత్తం నడుపుతూనే ఉంటాడు అన్నట్టు. మరి ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏమైనా ఉంటాయా? మరి అది కూడా చెప్పపోయారు. అసలు రేవంత్ రెడ్డి సర్కార్కి కొంతమంది అసలు దీన్ని చేయాల్సింది ఏంటంటే మీరు కేవలం ఓపెన్ వరకే పెట్టిళ్ళు. కొంతమందిని ఏదైనా ఉద్యోగాలు ఒక్కరోజు మందం ఏమన్నా కాంట్రాక్ట్ బేసిక్లో కొంతమందిని తీసుకుని వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి ఏమైనా బఠానీలో షేగూడిలో గీగూడలో ఏమన్నట్టయితే మీరు సప్లై చేసే కానీ మంచిగా ఉండేమో.
ఇంత అధ్వానమైనటువంటి ముచ్చట ఉంటుంది. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, మందుబాబులకు గుడ్ న్యూస్. అసలు ఇండియా టీము వరల్డ్ కప్లో ఫైనల్ ఆడుతున్నప్పుడు కూడా ఇది లేదు, ఇంత లేదు. వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతుంటే లేదు. మరి ఫిఫా వరల్డ్ కప్లో మన టీమే పార్టిసిపేట్ చేయనప్పుడు ఎంత ఎందుకు? దసరా దీపావళి పండుగలకే తెలంగాణకు ఉండదు. మరి రేవంత్ రెడ్డికి పండుగ కాబట్టి అందరూ కూడా పండుగ అనుకున్నాడు, ఏదో మనకు తెలియదు. ఇక చూడలిగా ఎందుకు ఇచ్చినవా అంటే మన తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ వాళ్ళ అసోసియేషను వాళ్ళు పర్మిషన్ కోరినట్టు ఈయన ఎంబటి అడగంగానే ఇచ్చిందట. వాళ్ళ డిమాండ్ ఎన్నో ఉన్నాయి. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళ యొక్క సమస్యలు కోకొలలు ఉన్నాయి. మరి ఆ సమస్యలపైన ఎప్పుడైనా డిసిజన్ తీసుకున్నావా? వాళ్ళు అడగగానే ఇచ్చేసిండట. ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు ఒకరోజు పర్మిషన్ అడగగానే ఏమంటే రాసిచ్చిండ, అయిపోయింది. అది రాసిచ్చలేదు, ఏం లేదు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్లాన్, అంతే, ఇంకేమో కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ క్లైమాక్స్ చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ కప్ మ్యాచ్ల లైవ్ టెలికాస్ట్ను వీక్షించే ఫుట్బాల్ ప్రియులు మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. అసలు దీనికోసం మీరు ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? తెలంగాణకు ఎందుకు ఓపెన్ చేయాలి? ఒకవేళ కనుక వాళ్ళు నిజంగా కూడా ఫుట్బాల్ లైవ్ వీడియోలు చూసినట్టయితే ఉంటే, లైవ్ టెలికాస్ట్ కనుక వాడు దగ్గర నుండి చూసినట్టయితే ఉంటే, అవసరమైతే ఉంటే వాడు తీసుకొచ్చుకుంటాడు, ఇంటికాడ పెట్టుకుంటాడు, 2 బాటిల్ 3 బాటిల్ ఎక్స్ట్రా పెట్టుకుంటాడు. ఒకవేళ తాగేటోడు అయితే, ఆ మ్యాచ్ చూసేటోడు అయితే. తెలంగాణకు వాడు పోయి అలానే ఉంటాడా? వాడు ఎగురుకుంటా దురుక్కుంటా. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన స్పెషల్ రిక్వెస్ట్ మేరకు ఈ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిందట. ఇక రేపటి నుంచి సురు అయిపోతుంది. రేపు రాత్రి జరిగే ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లే ఆఫ్ మ్యాచ్కి ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించిందట. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 19 వేకువ జామున 4:30 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కమిషనర్ హరికిరణ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఇక అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే ఈ నెల 19 ఆదివారంన అర్ధరాత్రి నుంచి 20 సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లలో మద్యం విక్రయాలు జరుపుకునే అవకాశం కల్పించారు. అయితే ప్రభుత్వం కల్పించిన ఈ ప్రత్యేక అర్ధరాత్రి సమయాల వెసులుబాటు కేవలం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుందని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఫిఫా ఫైనల్ వేళ నగరంలో ఫుట్బాల్ ఫీవర్ మరింత ఇక్కడ సిటీలో ఉంటుందట బాగా. ఇక్కడనే ఏది తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మాత్రమే ఉన్నటువంటి బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీలకు మాత్రమే ఈ వెసులుబాటు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి మొత్తం ఏ చెప్పాను, అక్కడ గ్రామాలలో కూడా ఏ చెప్పానువా? అప్పుడే బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నట్టయితే అర్ధరాత్రి నుంచి తెల్లారగట్ల అమ్ముకో అని చెప్పేసి అంటే మంచిగుండి. ఇంకా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎవరైనా మీరు ఇక ఎందుకంటే సర్కారే చెప్పింది కాబట్టి మీరు ఇక ఆదరబాదరగా పోయి ఇప్పుడే 2-3 బాటిల్ ఎక్కువ కూడా తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కావచ్చేమో. ఎట్లాగో ఓపెన్ ఉంటాయి కాబట్టి మీరు అడిగి పోయి తీసుకొచ్చుకున్నటువంటి వెసులుబాటుని రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్పమైనటువంటి అందరూ మెచ్చుకున్నటువంటి విధంగా, సో అందరూ సంతోషపడేటువంటి విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలకమైనటువంటి ఒక సంచలనమైనటువంటి ఎవరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నది. మరి దీనిపైన మీ కామెంట్ ఏదో ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మనతో.